పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ సభ్యులకు అండ్ ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సో ప్రభుత్వం ఇబ్బందులు తప్పించుకోవాలి అంటే వైకాపా ఎమ్మెల్యేలకు బీజేపీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అనేది కొంత చర్చ జరుగుతూ ఉంది. సో మరి ఏ మేరకు వారు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? టీడీపీ జనసేన కండవా కప్పుకోవడానికి ఇగో అడ్డొచ్చేటువంటి నేతలు మరి తమను తాము రక్షించుకోవడానికి లేదా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో మరి నిలుపుకునేందుకైనా సరే వారు పార్టీలు మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఎంతమంది మారుతారు ఏంటో మరి ఆదినారాయణ రెడ్డి గారు సైతం కూడా ఆయన ముందుగానే అంటే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముందుగానే ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు అయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ప్రైమ్ నైన్ వీక్షకులతో పంచుకోలేదు చాలా విషయాలు. కొంచెం సమయం ఇస్తే తప్పకుండా అన్ని విషయాలు చెప్పుకోలేదు. ముఖ్యంగా ఈ యొక్క వైఎస్ఆర్సిపి అనే ఒక పార్టీనే శివశంకర్ అనే వ్యక్తి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ బేసిక్గా. అండ్ కాంగ్రెస్ పార్టీ మూసుకుపోవడంతో కాంగ్రెస్ పార్టీ యొక్క క్యాడరు అండ్ నాయకులతో ఏర్పడ్డ వైఎస్ఆర్సిపి పార్టీ. ఆ పార్టీకి ఏమి క్యాడర్ కానీ లేకపోతే స్వయంగా సంపాదించుకున్నది కానీ జనసేన లాగా ఒక పార్టీ పెట్టి నాయకత్వాన్ని కానీ కార్యకర్తలను కానీ సంపాదించుకున్న పార్టీ కాదు. అది ఫస్ట్ పాయింట్. సో ఆ పార్టీ అప్పు తెచ్చుకున్నది లేకపోతే అరువు తెచ్చుకున్న పార్టీ లాంటిది. ఆ పార్టీలో జరిగిన ఒక ప్రజలంటే ఒక నమ్మకంతో 151 సీట్లు ఇవ్వడం వల్ల 2019 ఎన్నికలలో వారి నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి, నేటి పులివెందుల ఎమ్మెల్యేగా వారికి వచ్చిన మ్యాండేట్ని చూసి ఇక దేశంలో మమ్మల్ని మించిన రాజకీయ పార్టీ లేదు లేదా మా నాయకుడిని మించిన వ్యక్తి లేడనే కోణంలో మితిమీరిన అహంకారం, మితిమీరిన అహంకారము, గర్వము అవన్నీ చాలా వరకు ప్రతి ఒక్కరి నాయకుల్లో అంటే వైఎస్ఆర్సీపీలో 151 మందిలో నాకు తెలిసి 140 మందికి ఉండొచ్చు. అది మిగతా వాళ్ళు బయట పడకపోవచ్చు. కానీ వాళ్ళకున్న అంత అహాన్ని ప్రతి సందర్భంలో గత 5 ఏళ్లలో అరే మీరు తప్పు చేస్తున్నారా సరిదిద్దుకోండి అంటే మాకు 151 వచ్చాయి. అరే కొట్టద్దురా బాబు ఇది తప్పురా అంటే మాకు 150 వచ్చాయి. అరే ఇది కాదురా లా అండ్ ఆర్డర్ ఉంటుందిరా ప్రతిదానికంటే మాకు 151 వచ్చాయి. ప్రతి సందర్భంలో గత 5 ఏళ్లలో మీరు కరెక్ట్ చేసుకోండి, ఇది పద్ధతి కాదు, ప్రతి దానికి ఒక చట్టం ఉంటుంది అని మేము గుర్తు చేసిన ప్రతిసారి ప్రజలను ఇబ్బందులు పాలు చేసిన దానికి ఈరోజు వాళ్లకు ప్రజలు ఇచ్చిన అంకె 11. అంటే ఎంత విర్రవీగితే, ఎంత అహంకారం, ఎంత గర్వం చూపిస్తే ప్రజల చేతుల్లో అంత చావు దెబ్బ తింటాము అని తెలుసుకోవడానికి వాళ్ళకి ఈ రోజు కూడా ఇంకా అంటే దాదాపు 2 వారాలు అవుతున్నా కూడా ఫలితాలు వచ్చి వాళ్ళు ఈ రోజు కూడా వాడిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం మాట్లాడాలన్నా కూడా తెలియలేని పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరికైనా కొంత ఆవేదన ఉంటుందండి. అంటే వారి అభిప్రాయం ఏంటంటే మేము ప్రజలకు సేవ చేశాము, మేము చాలా క్లీన్గా ప్రజల దగ్గరికి వెళ్ళాము, డైరెక్ట్గా డోర్ డెలివరీలు చేసాము పథకాలని. సో కానీ మాకు మరి ఆప్యాయతలు ఏమని, అనురాగాలు ఏమని అనేటువంటి కొంత ఎవరికైనా స్టార్టింగ్లో కొంత నైరాశ్యం ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని ఎవరు కాదు. వాళ్ళు కోరుకున్నది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వాళ్ళు సంక్షేమమో లేకపోతే డబ్బులు ఇవ్వడం వల్లనో వాళ్ళు ఓట్లు వేయకపోలేదు. ఈ ప్రజలకు భద్రత కల్పించే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. వైసీపీ ప్రభుత్వం అనే గత ప్రభుత్వం ఫెయిల్ అయింది, అట్ర ఫ్లాప్ అయింది. అందువల్లనే భద్రత లేదు, ప్రజలకు ఎవరికీ భద్రత లేదు, ఏ విషయంలో భద్రత లేదు. మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రాన అయిపోదు కదా, భద్రత ముఖ్యం కదా. సో ఆ భద్రత ఈ వైసీపీ ప్రభుత్వంలో ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళని 11కు పరిమితం చేశారు. ఇకపోతే మీరు అన్నట్టు బీజేపీలోకి విలీనం అవుతుందా లేకపోతే బీజేపీలోకి వెళుతున్నారు లేకపోతే నాయకత్వము అనేది ఏదైతే రైజ్ చేశారో దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మా పార్టీలోకి వస్తారా లేకపోతే టీడీపీలోకి వెళ్తారని కూడా అన్నారు మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో. మా పార్టీలోకి కానీ టీడీపీలోకి కానీ వాళ్ళు వచ్చినా కూడా ఎవరు తీసుకోరు. ఫస్ట్ పాయింట్. బీజేపీ అనేది ఆప్షన్, వేరే ఆప్షన్ లేక వాళ్ళు బీజేపీలోకి వెళ్లాల్సి, ఒకవేళ బీజేపీ డోర్ తడతారేమో. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగవు. ఎందుకంటే అలాంటి సంస్కృతిని ఇక 2019 ఆ వైసీపీ ప్రభుత్వం అనేది ఏదైతే చేసిందో అవి ఈసారి ఇక మీదట కూడా జరగకూడదు. దానికి జనసేన కూడా ఒక బాధ్యతతో మా అధినాయకుడు కూడా ఒక పని చేస్తాడు. పదవి అనేది ఒక బాధ్యత కాబట్టి డే 1 నుంచే మేము అధికారం రిజల్ట్స్ వచ్చిన రోజే మేము మా నాయకుడు బాధ్యత, ఇది మనకు బాధ్యత, మన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కాదు పరిపాలన ఉన్నది, లేకపోతే వ్యక్తిగతంగా దూషించడానికి మనకు కాదు, మనకు అధికారం ఇచ్చింది ఒక హుందా ఆయన ఒక నాయకత్వం ఎలా ఉంటుందో, ఒక మంచి పరిపాలన అందించడానికి ఒక మంచి పార్టీకి, ఒక నాయకులకి అధికారం చేతిస్తే ఎలా చూపిస్తాము, ఎలా చేస్తామనే దానికి మేము డే 1లోనే మాట్లాడాం.
ఈ రోజు కూడా మేమేమి వారిని ఏమి దూషణలు చేయట్లేదు. మీరు సరైన పరిపాలన అందించండి, మీకు 151 ఇచ్చారు ప్రజలు అని మేము డే 1 2019 ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు కూడా మా అధినేత చెప్పారు. ఆ స్టాండ్ 5 ఏళ్ల పాటు కంటిన్యూ చేశాం. వాళ్ళు రెచ్చగొట్టారు, వాళ్ళు కేసులు పెట్టారు, వాళ్ళు అనువనువున మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మేము అడుగుతున్నది ఏంటంటే ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు మంచి చేయండి, మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారని. కానీ వాళ్ళు ఏ రోజు దాన్ని నిలబెట్టుకోకపోగా వ్యక్తిగత దాడులకు, వ్యక్తిగత దూషణలకు, దారుణమైన నీచమైన హేయమైన మాటలకు వాళ్ళకు 11 వచ్చాయి. వాళ్ళకు 11 రావడానికి కారణం ఏంటంటే అదొక్కటే కారణం. ఇంకా వాళ్ళు ప్రజలను అన్ని కోణాల్లో ఇబ్బంది పెట్టారు. మీరు ఇచ్చిన డబ్బులను చూసుకున్నారు కానీ ప్రజలను ఎంత డిగ్రేడ్ చేశారు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అలాగే వాళ్ళు ఏదో ఈవీఎంల మీద పడి ఏడవడము, లేకపోతే 2019 ఎన్నికలలో ఆయనే స్వయంగా చెప్పినట్టు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఏమైతే చెప్పారో, ఈవీఎంలో వీవీప్యాట్ కొత్తగా ఆ సంవత్సరమే పెట్టారు 19 నుంచి. సో వీవీప్యాట్ల ద్వారా మనకు ఎవరికి ఓటేసామో వాళ్ళకి కనపడుతుంది. అలా కనపడకపోతే వెంటనే రైస్ చేస్తుంది కదా అని ఆయనే చెప్పినాడు 2019లో. అదే లాజిక్ ఈ ఎన్నికలు కూడా వర్తిస్తుంది కదా. 2024 ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరికి వీవీప్యాట్లలో ఎవరికి ఓటేసామో కనపడి ఉంటది. కనపడని వాళ్ళు వెంటనే వచ్చి బయటకు వచ్చి ఇదిగో మా వీవీప్యాట్ లో మా ఐకాన్ కనపడలేదు అని ఏ ఒక్కరు కంప్లైంట్ చేయలేదే. అంటే వాళ్ళకు వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన గుర్తు ఉంది. అలాగే వీళ్ళు ఏదైతే అంటున్నారో 40% ఓట్లు వచ్చాయని, మరి మీకు 40% ఓట్లు వచ్చాయి, 1,30,00,000 ఓటర్లు మీ పక్కన ఉన్నారు. మీరు ఓడిపోయిండేది 50 లక్షల ఓట్లతోనే, 50 లక్షల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. బట్ మీకు 1,30,00,000 మంది ఓట్లు వేశారు కదా, వాళ్ళందరూ మీ పథకాలు తీసుకున్న వాళ్ళే. మీరు ఎందుకు మా మీద అలాంటి నిందలు వేస్తున్నారు? ప్రజలు ఎందుకు అలా తప్పుడు దారిలో వెళ్తున్నారు? ఎందుకు ఈవీఎంల మీద వేస్తున్నారు? మీరు చేసిన తప్పు ఒప్పుకోండి. మీకు 11 ఎందుకు ఇచ్చాయి ఈ రోజుకైనా సమీక్ష చేసుకోండి. ఈ రోజుకు సమీక్ష చేసుకోవట్లేదు వాళ్ళు. ఇప్పటికీ ప్రజల మీద నెత్తి మీద వేస్తూనే ఉన్నారు. అలాగే ఈ పార్టీ ఉంటదా లేదా అనేది ఒక 6 నెలల్లో నేను చెప్పగలను, లేదా 6 నెలల లోపలనే తెలిసిపోతుంది పార్టీ యొక్క భవిష్యత్తు ఏంటనేది. ఎందుకంటే వారి పార్టీలో ఉన్నది 11 మంది, అధ్యక్షుడు తీసేస్తే 10 మంది. 10 మందిలో ఒక 6 మంది ఎటువైపు అయితే టర్న్ అవుతారో వాళ్ళు అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే మ్యాటర్ ఓవర్ అయిపోతుంది. వాళ్ళు 6 మంది తీసుకెళ్లి ఏదో ఒక పార్టీలో విలీనం చేసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు అసెంబ్లీలో ఇంకా అంటే కేవలం ఒక ఎమ్మెల్యేగానే కొనసాగుతారు, పార్టీ అధ్యక్షులుగా కూడా కొనసాగే అవకాశం ఉండదు అంటారు అలా జరిగితే? ఉండదు కదా, అంతే కదా. మరి ఇప్పుడు 6 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అధ్యక్షుడిగా ఎన్నుకుంటారో వాళ్ళు వాటి పక్కన వెళ్ళిపోతారు. వైసీపీ శాసనసభాపక్ష నేతగా కూడా ఉండరు అయితే. ఇప్పుడు ఆల్రెడీ శాసనసభాపక్ష నేత కాదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ రోజు ఆయన వాళ్ళకు వచ్చిన తీర్పుకు తాలూకు ఫలితాలు చూడండి ఎలా ఉన్నాయో. మిమ్మల్ని గేటు దాటనివ్వమన్నారు. మా అధినేత గర్వంగా పోలీసుల బ్యాండ్ ద్వారా స్వాగతంతో గేట్లోకి వెళ్ళారు. ఎవరైతే గేట్లు తాకనీయమని పదే పదే ముట్టుకున్నారో వాళ్ళు ఎవరు గేట్ లోపలికి రాలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి హోదాలో కనీసం ఒక శాసనసభాపక్ష నేతగా, ఏది ప్రతిపక్ష నేతగా ఉండాల్సి సగర్వంగా రావాల్సిన వ్యక్తికి కూడా ఈరోజు ఆ అంకె లేదు. ఆ అంకె లేకపోగా బయట నుంచి గేటు బయటే నడుచుకుంటూ రావాల్సి వస్తుందేమో అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో హుందాతనంతో, దాన్ని హుందాతనమే, ఆయన 40 సంవత్సరాల రాజకీయ చతురత కావచ్చు, హుందాతనం కావచ్చు రాజకీయాలు అనడానికి ఓ చిన్న ఉదాహరణ ఈ రోజు జరిగిన ఘటన. బయట గేటు బయట ఆపి మామూలు ఎమ్మెల్యేలుగా రావాలి కదా, మామూలుగా అలో చేయొచ్చు యాక్చువల్ గా, కానీ ఆయన కారుతో సహా అలో చేశారు. సో ఆయన ప్లేస్ లో జగన్ గారు కనుక ఉన్నట్లయితే చంద్రబాబు వేరే లెవెల్లో ఉండేది. అందుకే కదా చెప్తున్నాను, ఆయన 23 ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు సాక్షాత్తు వ్యక్తిగత దూషణలతో గొల్లుమని ఏడ్చిన సందర్భాన్ని మనం ఊహించలేము. అలాంటి ఘటనలు జరుగుతాయా ప్రజాస్వామ్యంలో? ఒక్క ఘటన అసెంబ్లీలో ఒక్క ఘటన మంచిది చెప్పుకోవడానికి లేదు 2019-24 మధ్య. ఒక్క మంచి ఘటన శాసనసభలో ప్రజలు చూస్తున్నారు అనే ఒక జ్ఞానం, కనీస జ్ఞానం లేకోకుండా చూసిన ఒక్క ఘటన కూడా 2019-24 మధ్య గత వైసీపీ పాలనలో చూడలేకపోయాం. మంత్రి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. చెప్పండి. సో మొత్తానికి వైకాపా ఎమ్మెల్యేలను లాగే పనిలో